ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. కాలనీలకు నీరు చేరి చెరువులు తలపిస్తున్నాయి. రహదారులు కూడా జలమయంగా మారాయి. బయటకు రావాలంటే కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నాయకులు, కాలనీవాసులు అంటున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నెల 13వ తారీఖు నుంచి ఆగస్టు 17 వరకు భారీ వర్ష సూచనలు ఉన్నట్టయితే ఇటు వాతావరణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు కాలనీలు నీట మునిగాయి. ఇటు రహదారులు కూడా జలమైన పైన అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి 57వ డివిజన్ గోకుల్ నగర్, అదేవిధంగా అశోక కాలనీ, అంబేద్కర్ భవన్ లో పూర్తిగా నీటి మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోనే ఇళ్లలోకి కూడా నీరు చేరిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు రహదారి మొత్తం నీటిలో మునిగిపోయి మొత్తం నీటితో నిండిపోయింది. ఇక్కడ చూసుకుంటే స్థానికులు కూడా కార్పొరేటర్ ని నిలదీసిన పరిస్థితి నెలకొడుతుంది. చాలా మంది ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కానీ ఇలాంటి అభివృద్ధి పనులు చేశారంటే కార్పొరేటర్ ని నిలదీసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది చూసుకుంటే ఇక్కడ బంక సరళ కూడా వచ్చారు. ఇక్కడ సంబంధించిన స్థానిక నాయకురాలు తను కూడా వచ్చి ఇక్కడ సంబంధించిన ఈ వర్షానికి సంబంధించిన చూడడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిన కార్పొరేటర్ ఉన్నాడు. అతన్ని అయితే ప్రజలు నిలదీసిన పరిస్థితి నెలకొంది. 5 కోట్లు విడుదలైనాయి, కానీ ఎలాంటి అభివృద్ధి జరగక ప్రతి సంవత్సరం నీటి వల్ల ఇక్కడ వర్షం నీరు అయితే ఇలానే చేకూరి చాలా ఇబ్బందులకైతే గురి అవుతున్నామంటూ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అధికారులు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ఇటు కాలనీవాసులు తెలుపుతున్నారు. ఈ కాలనీలో మొత్తం నీటి మునిగిపోయింది. దీని వల్లనే అనేక ఇబ్బందులకు ఎదురవుతున్నాయంటూ వారు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం కాలనీ లోపలికి వెళ్దాం, అసలు ఏ విధంగా ఉంది కాలనీ పరిస్థితులు తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఒక వాతావరణం అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే కార్పొరేటర్ ని నిలదీసి అడ్డంగా రోడ్డు పైన నిలదీయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది స్థానికులు కాలనీ వాళ్ళు వచ్చి ఇక్కడ తిరగడం జరుగుతుంది. ఇక్కడ కొంత స్థానికులు ఏం జరుగుతుందన్న ఇక్కడ ఒక పెద్ద చెరువు లెక్క అవుతుంది. తిరుమల జంక్షన్ నుంచి సమ్మయ్య నగర్ వరకు ఈడున్న డ్రైన్ వ్యవస్థ ఒక 10-15 సంవత్సరాల నుంచి, అంటే ఇది ఒక చిన్నపాటి కుంట ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడు సిటీ అయిపోయింది, ఇప్పుడు ఇది అయింది. అలాంటిది స్మార్ట్ సిటీ నిధులతోటి సమ్మయ్య నగర్ ఇప్పుడు మునగకుంటుంది అంటే ఒకే ఒక కారణం, స్మార్ట్ సిటీ నిధుల వల్లనే, మోదీ గారి దయ వల్లనే ఆయనతో ఈ డివిజన్ ఇంకా బతికి ఉంది. అలాంటిది ఇంతవరకు ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ అయింది, అయినా ఇంతవరకు వీళ్ళేం చేయలేదు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. వాళ్ళు కేవలం స్మార్ట్ సిటీ నిధులతోటే వాళ్ళు అక్కడ చేసిండ్రు. డ్రైన్ ఆయనతో సమ్మయ్యనగర్లో చేసిండ్రు అంటే ఓన్లీ స్మార్ట్ సిటీ నిధుల వల్ల పేరు మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్నది, కానీ వాళ్ళు చేసిందంటూ ఏం లేదు. మొత్తం మా మోదీ గారి దయ వల్ల ఆయనతో స్మార్ట్ సిటీ నిధుల వల్ల సమ్మయ్యనగర్ బతికింది. కానీ ఇంకా గోకుల్ నగర్, ఇంకా ఈ సమ్మయ్య నగర్ యువతల ఈ అశోక్ కాలనీ ఈ కొత్త రోడ్డు చేయబట్టి అశోక్ కాలనీ మొత్తం మునుగుతుంది. అశోక్ కాలనీ ఇంతకుముందు బాగుండేది, అలాంటిది కూడా పోతుంది. స్థానిక కార్పొరేటర్ 10 years చేసిండు సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిండు. మీరు చేసేవాడు చేసినా నన్ను అడ్డుకుంటారంటాడు. అడ్డుకోవడం లేదు, ఎక్కడైతే అనుకున్నా అక్కడ రోడ్డు చేసుకుంటూ పోయిండు. సమస్య అంతా ఏమొచ్చిందంటే ఇక్కడ వేసిన రోడ్డుకు ఆగిపోయింది, ఈ డ్రైనేజ్ ఆగిపోయింది. ఈ డ్రైనేజ్ ఆగిపోవడం వల్ల ఒక 500 కుటుంబాలు పడ్డాయి సార్. బండ్లు మునిగినాయి. ఒక ఎంప్లాయీ చెప్తాను 30 years ఈ అపార్ట్మెంట్ చెరువు ఉండే సార్. ఈ అపార్ట్మెంట్ బూడ్సి రాసే పేరులో ఇల్లు కట్టారు, చెరువు మునిగింది. మాకు కర్మగాలి 8 సంవత్సరాలు నీళ్ళు వస్తున్నాయి, లేచు తరగతి బండ్లు మొత్తం మునిగినాయి. రుసిది ఏంటంటే ఒక 2-3 గీళ్ళుగా ఇల్లు కోట్లు ఉందంటారు, అడ్డం చెప్తారు, పాపం గడుపుతారు. మాకు తక్షణమే ఎక్కడి నుంచి తెచ్చి ఈ డ్రైనేజ్ కావాలి, ఆ డ్రైనేజ్ అయితేనే మేము సురక్షితంగా ఉండగలుగుతాం. ఇక్కడ వరకు ఆగిపోవడం వల్ల మొత్తం మా కాలనీలో గత 8-10 సంవత్సరాల నుంచి మేము ఇదే సమస్యలో ఉన్నాం. ఎవరికి చెప్పినా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పినా, ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇచ్చాము, గ్రీవెన్స్ సెల్లో ఇచ్చాము, కార్పొరేటర్ గారికి చెప్పాము, ఏఈ గారు వచ్చి చూసిపోయిండు, అప్పటి మేయర్ గుండా ప్రకాష్ రావు గారు చూశారు. అందరూ వస్తున్నారు, చూస్తాను పోతాను, కానీ అవన్నీ వాళ్ళు వచ్చి చూడడం పోవడం పేపర్ల వరకే పరిమితం అవుతానే, కానీ ఇక్కడ పని అయితే నడుస్తూనే లేదు. ఇలా ఉండడం వల్ల మాకు కాలనీలో చాలా ఇబ్బందిగా ఉన్నది. అదే ప్రభుత్వం చేంజ్ అయింది కదా, ఎలాంటి అంటే మీరు దృష్టికి తీసుకెళ్లారా దీనికి సమస్యలు ఇలా ఉన్నాయని? మేము ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము.
మా ఎమ్మెల్యే గారు రాజేందర్ గారు కూడా వచ్చి చూసి దానికోసం వాళ్ళు మొన్న ప్రపోజల్ పెట్టి ఇది చేపిస్తామని మాకు హామీ ఇచ్చారు వాళ్ళు. స్థానిక కాంగ్రెస్ నాయకురాలను వారితో మాట్లాడతాం. అక్క ఏంటి చెప్పండి, ఏంటి ప్రాబ్లం, ఎన్ని రోజుల నుంచి వస్తుంది? ఇప్పుడు కాదు, దాదాపు 8 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రాబ్లం అన్న. నిన్న ఇవాడిది కాదు. ఆ రోజు ఇళ్లకు నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ మోరీలు కూడా ఇక్కడ వరకు నడమల కంటే ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కూడా ఇక్కడికి డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న నాయన రాజేంద్ర రెడ్డి అన్న గారు కూడా వచ్చి సందర్శించడం జరిగింది. మాజీ మేయరు ఎర్రబెల్లి స్వర్ణ గారు ఇట్లా అందరూ వచ్చి కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలకు ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు కేటీఆర్ వచ్చి మాట్లాడింది కదా, ఇది క్లియర్ చేస్తాం, అది క్లియర్ చేస్తాం, అది ఇదని. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ పేద ప్రజలు ఉండడం వల్ల నీళ్లు వాళ్ళ అన్ని నిత్యావసర వస్తువులు అన్ని తడిసిపోతే వాళ్ళకు కూడా 10,000 ఇస్తా అన్నారు. అవి కూడా దిక్కులేదు, దశ లేదు. అవి అట్లనే పోయినాయి. ఆ మాటలు ఎట్లా మాట్లాడినరో పనులు కూడా అట్లనే ఉన్నాయి, అవి అట్లనే అయిపోయినాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పటికీ ఇంకా వాళ్ళు అనుభవిస్తాను. ఇప్పుడు ఏమనంటే ఇప్పుడు వచ్చిన మీ ప్రభుత్వం, ఇప్పుడు మా కార్పొరేటర్ ఏమంటారు అంటే, ఇప్పుడు మీరే కదా గవర్నమెంట్, మీరు చేయండి అంటే, మీరు జటిలంగా పెట్టి సమస్యను కలెక్టర్ ఆఫీస్ నుంచి డ్రైనేజ్ సిస్టాన్ని ఇక్కడ దాకా ఇటు మొత్తం మరల్చింది. అక్కడ నాళాలన్నీ కబ్జాకు గురైతే అక్కడి నుంచి నీళ్ళన్నీ ఇటు పెట్టినప్పుడు దానికి తగ్గట్టు డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలా లేదా? 5 సంవత్సరాల కింద పట్టణ ప్రగతిలో వాడలో తిరుగుతా అంటే కూడా నేను అన్నా, ఇక్కడ డెడ్ ఎండ్ ఉన్నది కదా, అంబేద్కర్ భవన్ దగ్గర డెడ్ ఎండ్ ఉన్నది, ఆ కాలువ ప్రెసిడెంట్ స్కూల్ వరకు కొట్టండి, అట్టకెళ్ళి నీళ్లు మంచిగా పోతాయి. దాని ఇళ్లకు నీళ్లు రాకుండా ఉంటాయి. ఎటుబడి ఇళ్లకు నీళ్లు రాకుండా చూడాలి. రోడ్ల మీద నీళ్ళు వస్తే ఓ అర్ధగంట ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ జనాలకేం నష్టం జరగదు. అది చెయ్యండి అని మరీ చెప్పడం జరిగింది. ఏ అధికారంలో ఉన్నా, ఎవరికి దగ్గరైనా ఎవరైనా కానీ వాళ్ళు ఇంత ముందుకు ఏ అధికారంలోకి దగ్గరైనా ఇప్పుడైనా కానీ అన్న ఒకటే మాట అన్నాడు, 10 మంది వల్ల ఒకరి కోసం 10 మంది బాధపడద్దు, తప్పకుండా ఈ డ్రైనేజ్ సిస్టాన్ని చేపిద్దామని అన్నారు. అది చేపియడం జరుగుతుంది. 3 నెలల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది హన్మకొండ మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకసాల చెప్తున్న విషయం. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ నిర్లక్ష్యం కారణంగానే ఇటు ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ కాలనీలను పట్టించుకోకనే అనేక వరద ముప్పులకు గురి అవుతున్నట్టు, లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి నీరు చేరి అనేక ఇబ్బందులు కాలనీ వాసులు ఎదుర్కొంటున్నట్టు బంకసాల గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ సమస్యను అయితే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, గత కొన్ని రోజుల ముందే తీసుకెళ్లామని, దానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని నిధులను కూడా విడుదల చేశారని చెప్తున్నారు. కానీ కొన్ని బీఆర్ఎస్ పార్టీ వారు కొందరు చేయడం వల్ల, ఇక్కడ అడ్డుపడడం వల్ల ఈ అభివృద్ధి అయితే కొనసాగడం లేదంటే వారు ఆపుతుంది. ఏదేమైనా 3 నెలల్లో ఇక్కడ ఉన్న సమస్యను నెరవేర్చుతానంటూ బంకసాల చెప్తున్న విషయం కనబడుతుంది.